హే హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిమజా స్వీట్ హోమ్. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. సో అదేంటంటే ఎగ్ దమ్ పాట్ బిర్యానీ. సో ఎగ్ దమ్ బిర్యానీ పాట్లో చేయబోతున్నాను. సో బయట కూల్గా, ఇంట్లో హాట్గా స్పైసీగా దమ్ బిర్యానీ తింటుంటే రుచే వేరండి. సో నేను మీకు అది ఎలా చేయాలి అనేది చూపించబోతున్నాను. ముందుగా నేను బాస్మతి రైస్ 2 గ్లాసెస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని మనం ఒక పాట్లోకి వేసేసుకొని ఉడికించుకున్నాము. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. అలా నిండుగా పోసేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. దాంట్లోకి సాజీరా, ఇలాచి, లవంగ, చెక్క అన్ని కొద్దిగా తీసుకొని బాగా నేను దాన్ని పొడిలాగా దంచుకుంటాను. ఈ దంచుకున్న పొడిని మనము రైస్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇది కచ్చపచ్చగా పొడి అయితే చాలు, ఎక్కువ పౌడర్ రావాల్సిన అవసరం లేదు. దీంట్లోకి నేను బిర్యానీ ఆకులు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందాము. మధ్యలో మనం మూత తీసుకొని ఉడికిందో లేదో చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ పాటు ఉడికించుకుందాము. సో 20 మినిట్స్ తర్వాత చూడండి, రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో ఎక్కువ ముద్ద అవ్వకుండా కుక్ చేసుకోవాలి. సో రైస్ అనేది ఇలా పలుకుగా ఉండి పట్టుకుంటే చూడండి విరిగిపోకుండా ఉండాలి రైస్. సో అప్పుడే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అండ్ బిర్యానీ కూడా ఇలా చేస్తే రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ కూడా. ఇప్పుడు ఈ రైస్ అనేది చల్లార్చుకుందాము, మూత పెట్టకుండా అలానే పెట్టి చల్లార్చుకుందాము. ఇంకొకసారి నేను బ్రౌన్ ఆనియన్స్ తీసుకుంటున్నాను. దీన్ని ఆనియన్స్ అనేది సన్న కట్ చేసుకొని బాగా వేయించుకున్నాను. సో దీన్నే బ్రౌన్ ఆనియన్స్ అని అంటారు. సో ఇవి నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఇంత లోపల ఒక ప్యాన్లో ఆయిల్ వేసి కొద్దిగా కారము, పసుపు, సరిపడా ఉప్పు వేసి బాగా నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఇదంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇదంతా బాగా ఉడికిన తర్వాత నేను బాయిల్ చేసుకున్న ఎగ్స్ అనేది దాంట్లోకి వేసుకొని వేయించుకుంటున్నాను. జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఆ మసాలా అంతా ఎగ్కి పట్టేలాగా మనము మిక్స్ చేసుకోవాలి. ఎగ్ అనేది లైట్గా రోస్ట్ అయ్యేలాగా మనము ఒక 2 మినిట్స్ పాటు అలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత సైడ్కి తీసేసి పెట్టుకుందాము. ఇంకొక సైడ్ అదే ప్యాన్లో అదే ఆయిల్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేలాగా నేను మిక్స్ చేసుకుంటున్నాను నీట్గా. సో ఇప్పుడు దాంట్లోకి పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము. సో నేను 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం కారం పొడి వేసుకున్నాం కాబట్టి కారం అనేది ఎక్కువ పట్టదు. దీంట్లో కొద్దిగా నేను గరం మసాలా అండ్ చికెన్ మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను. సో లైట్గా పసుపు అండ్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను. సో కొద్దిగా చూసుకొని వేసుకోండి. కారం కూడా వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని లైట్గా వేసుకోవాలి. దీంట్లోకి నేను బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఇదంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి. 2 స్పూన్స్ అలాగా పెరుగు వేసుకున్నాను. పెరుగు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు పెరుగు అంతా మసాలాలకు పట్టేలాగా మనము కలుపుతూనే ఉండాలి. చూడండి, ఆయిల్ అంతా బాగా పైకి తేలుతుంది, అంటే కర్రీ అనేది మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనము ఎగ్స్ అనేది కూడా వేసేసుకొని నీట్గా మళ్ళీ మనము ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవచ్చు. సో
సో లాస్ట్లో వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా ఉంటే లాస్ట్లో వేసుకోవాలండి. వేసుకొని ఇంకొకసారి అలా మనము కలుపుకుందాము. అంతా కుక్ అయిన తర్వాత లాస్ట్లో 3 స్పూన్స్ అలా నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. నెయ్యి వేయడం వల్ల బిర్యానీకి ఇంకా టేస్ట్ అనేది బాగా వస్తుంది. మిక్స్ చేసుకున్న కర్రీని పక్కన తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇంకొక సైడు మనము చల్లార్చుకున్న రైస్ కూడా ఉంది కదా, ఆ రైస్ లాస్ట్లో మనకి కర్రీ అనేది ఉంటుంది కదా, సో ఈ రైస్ కొద్దిగా మనము ఆ ప్యాన్లో వేసుకొని సో ఆ మసాలా అంతా మొత్తం మనం మిక్స్ చేసుకుని కొద్దిగా మాత్రమే రైస్ వేసుకోవాలి. సో మొత్తం మసాలా అంతా వేస్ట్ అవ్వకుండా మనము అలాగా మిక్స్ చేసుకుందాము. సో దమ్ పెట్టుకోవడానికి ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఉంటుంది రైస్ మనకి. సో ఇంకొక సైడ్ నేను పాట్ తీసుకొని ఆ రైస్ అనేది ఫస్ట్లో వేసేస్తున్నాను. సో దాని తర్వాత నేను ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్న కర్రీ ఉంది కదా, ఆ కర్రీ వేస్తున్నాను. సో ఈ కర్రీ అంతా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనము కొద్దిగా కర్రీ వేసుకొని కొద్దిగా రైస్ వేసుకుంటూ ఉండాలి. సో రైస్ అనేది బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మిగిలిన కర్రీ అంతా ఇంకొక లేయర్లో వేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసేసుకుందాము. సో దీని మీద ఇంకొక లేయర్ రైస్ వేసుకుందాము. సో మీ ఇష్టం అండి, లేయర్ లాగా ఒక 3 to 4 లేయర్స్ అలా వేసుకోవచ్చు, లేదంటే ఒకటేసారి రైస్ వేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇంకొకసారి నేను ఇంకొక లేయర్ ఆనియన్స్ వేస్తున్నాను. ఇప్పుడు రైస్ అంతా వేసేసుకొని నెక్స్ట్ లేయర్ ఆనియన్స్, ఇంకొక 2 లేయర్స్ ఆనియన్స్ వేస్తున్నాను. సో ఇలా ఆనియన్స్ వేసుకొని ఇప్పుడు పైన గార్నిషింగ్కి మనం కొత్తిమీర పుదీనా వేసుకుందాము. సో దీని మీద మీరు నిమ్మకాయ కూడా లైట్గా మీరు పిండుకోవచ్చు, కావాలంటే నెయ్యి కూడా పైన వేసుకోవచ్చు. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా అయింది కదా. సో దీన్ని మనం దమ్ పెట్టుకుందాము. సో ఈ స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఇలా మనం మూత పెట్టేసుకో 15 to 20 minutes అలా దమ్ పెట్టుకుంటే చాలు. సార్ చూడండి 20 minutes తర్వాత నేను తీసాను. సో చూడండి నీట్గా మనకి తెలుస్తుంది ఆ ఫ్లేవర్ అనేది, స్మెల్ అనేది వస్తుంది, ఒక మంచి స్మెల్ వస్తుంది. అప్పుడే మనకు తెలిసిపోతుంది ఇప్పుడు బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందనేసి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము కింద దింపుకొని సర్వ్ చేసేసుకుందాము. అంతే అండి, ఎంతో రుచికరమైన ఎగ్ పాట్ బిర్యానీ రెడీ. చూసారు కదండి ఎగ్ దమ్ పాట్ బిర్యానీ ఎలా చేయాలో. ఎగ్ బిర్యానీ చేసేటప్పుడు ఏ బిర్యానీ అని చేసేటప్పుడు మనం దమ్ పెట్టుకునేటప్పుడు బాస్మతి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. అది కొంచెము సాఫ్ట్ అయిపోతే కూడా అంత టేస్ట్గా ఉండదు. సో అది పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. సో అది బాగా పర్ఫెక్ట్గా కుక్ అయితేనే దమ్లో బిర్యానీ తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అది చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటే సో ఎంతో రుచికరమైన ఎగ్ దమ్ పాట్ బిర్యానీ ఇంట్లోనే మనం పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.